ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరయ్యారు. 4వ సారి ఏసీబీ ముందుకు వచ్చారు ఆయన. ఈ రేస్ నిర్వహణ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లింపులు జరిపింది. ఈ క్రమంలోనే 55 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. అంతేకాదు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా రికార్డు చేసింది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయ్యిందని, దాదాపు 55 కోట్ల దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల పేర్లను చేర్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరయ్యారు. 4వ సారి ఏసీబీ ముందుకు వచ్చారు ఆయన. ఈ రేస్ నిర్వహణ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లింపులు జరిపింది. ఈ క్రమంలోనే 55 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. అంతేకాదు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా రికార్డు చేసింది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయ్యిందని, దాదాపు 55 కోట్ల దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల పేర్లను చేర్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఎలాంటి అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఈ కేసులో ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఏసీబీ అధికారులు ఆయన్ను దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి. ముఖ్యంగా ఈ కేసులో ఐఏఎస్ అధికారిగా గతంలో ఆయన పనిచేసినటువంటి సందర్భంలో, ఎప్పుడైతే మున్సిపల్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఆ సందర్భంలోనే ఆయన తను ఎప్పుడైతే ఈ యొక్క ఈవెంట్ కు సంబంధించి ఈవెంట్ లో చాలా కీలకంగా పూర్తిగా డాక్యుమెంటేషన్ కు సంబంధించి కావచ్చు, ఒప్పందాల అగ్రిమెంట్లు అనేవి కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగినట్టు కూడా అధికారులు భావించిన నేపథ్యంలోనే ఇప్పుడు అందులో ఈ కేసులో ఆయన్ను A2గా ఉంచడం జరిగింది. A1గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. A2గా ఇటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు. A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. సో ఈ ముగ్గురిని వరుసగా విచారిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన బంజారా హిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన యొక్క విచారణ అనేది ప్రారంభమైంది. దర్యాప్తు బృందం ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జరిగినటువంటి దాదాపు 55 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏ రకంగా అంటే కేబినెట్ అనుమతి అనేది లేకుండా రిజర్వ్ బ్యాంకు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎందుకు వ్యక్తిగత నిర్ణయాల ద్వారా 55 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అనేది ప్రస్తుతం అధికారులు చేస్తున్నటువంటి విచారణలో భాగంగా ఈ యొక్క అన్ని అంశాల మీద ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతూ ఉంది. ఇక మరోవైపు ఇందులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ యొక్క పాత్రకు సంబంధించి ప్రస్తుతం అనేక కీలక విషయాలను కూడా తెలుసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 3 సార్లు అరవింద్ కుమార్ ను విచారించారు. 3 సార్లు విచారించినటువంటి సందర్భంలోనే అమౌంట్ అంటే
ప్రభుత్వ ధనాన్ని హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా ప్రభుత్వ ధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఎటువంటి ఒక కమిటీ యొక్క నిర్ణయం అనేది లేకుండానే ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? పైగా విదేశీ కంపెనీలకు విదేశీ కరెన్సీ రూపంలో అమౌంట్ పంపించారు. ఎందుకంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ రూపంలో అమౌంట్ను చెల్లించారు కాబట్టి చెల్లించినటువంటి లావాదేవీలకు సంబంధించి కూడా ప్రస్తుతం అరవింద్ కుమార్ను దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. 55 అంటే ఎఫ్యూఓతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు అనేవి అంటే ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు సంబంధించి ఏదైతే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారో ఈవెంట్ ఆర్గనైజర్స్ తో మొత్తం ఎన్ని సంవత్సరాల పాటు యొక్క ఈవెంట్ ను కండక్ట్ చేసేందుకు అగ్రిమెంట్లను కుదుర్చుకోవడం జరిగింది. మొదటిసారి ఈవెంట్ ను కండక్ట్ చేసిన సందర్భంలోనే ఈవెంట్ ను నిర్వహించినటువంటి ఆ పరిస్థితుల్లో రెండవసారి ప్రమోటర్స్ ఎక్కువ ఆదాయం వచ్చినప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారు? ఎక్కువ తగ్గిన అంటే ప్రమోటర్స్ ని చూసుకోకుండానే మొదటిసారి ఈవెంట్ ను కండక్ట్ చేసినప్పుడు ఎవరైతే ప్రమోటర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో గ్రీన్కో సంస్థ ప్రతినిధులు గ్రీన్కో ప్రమోటర్స్ ఇందులో అంటే ఈవెంట్ నుంచి వైదొలిగినప్పుడు వేరొక ప్రమోటర్స్ రాకుండానే ప్రభుత్వ ధనాన్ని ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ చేయడం కోసం ఎందుకు వాడాల్సి వచ్చింది? ప్రమోటర్స్ ని వెతుక్కోకుండా అసలు ఇందులో వస్తున్నటువంటి ఆదాయం ఏంటి, మొత్తం ఎంతవరకు అవినీతి జరిగిందనేది పూర్తిగా అరవింద్ కుమార్ ను ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. పైగా మంత్రి ఆదేశాల ప్రకారమే ఈ యొక్క అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగిందా? వ్యక్తుల యొక్క ప్రమేయంతో కొందరు వ్యక్తుల యొక్క నిర్ణయాల ద్వారానే ఈ యొక్క అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేశారా, లేకపోతే అసలు పూర్తిగా ఎవరి ప్రమేయంతో ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి అనేది ప్రస్తుతం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వ్యవస్థ మొత్తాన్ని కూడా దగ్గరుండి పూర్తిగా అన్ని రకాల డాక్యుమెంటేషన్స్ కావచ్చు, ఒప్పందాల మీద ప్రతి ఒక్క సంతకం అనేది చాలా కీలకంగా అరవింద్ కుమార్దే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పూర్తిగా ఇందులో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈవెంట్కు సంబంధించి ఒప్పందాల మీద ఆయన ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్లో క్యాబినెట్ సమావేశం లేకుండా ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవడం వెనకాల ఎందుకు ఈ రకమైనటువంటి ఆమోదాలకు సంబంధించి అమౌంట్ ట్రాన్సాక్షన్స్లో భాగం అవ్వాల్సి వచ్చింది? ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఆ విషయాలన్నీ కూడా తనకు తెలియకుండా పోయాయా, లేదంటే తెలిసే చేశారనేటువంటి విషయాలను కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి. రత్నకుమార్ ఇవాళ 4వ విచారణకు హాజరయ్యారు అరవింద్ కుమార్. ఇప్పటితో విచారణ ముగిసిపోతుందా లేక మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం ఇది 4వసారి విచారణకు హాజరు కావటం, 4వసారి విచారణలో అనేక కీలక విషయాల మీద ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఎండిఏ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని కేసు నమోదు చేసిన తర్వాత ఏసీబీ అధికారులు A1 కేటీఆర్ను చేర్చారు, A2గా అరవింద్ కుమార్ ఉన్నారు, A3గా మాజీ చీఫ్ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు అధికారులను వరుసగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే కేటీఆర్ను 2 సార్లు విచారించారు, ఇటు మరోవైపు అరవింద్ కుమార్ను 3 సార్లు విచారించడం జరిగింది, బిఎల్ఎన్ రెడ్డిని కూడా పలుసార్లు విచారించారు. వీరితో పాటు ఇప్పుడు కేసులో అంటే పూర్తిగా అన్ని విషయాలను తెలుసుకునేంత వరకు కూడా పలుమార్లు విచారణకు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కేవలం ఒకటిసారి 2 సార్లు మాత్రమే కాకుండా పలుసార్లు విచారణలు అనేవి జరుగుతున్నాయి. ఒకవైపున ఏసీబీ అధికారుల యొక్క విచారణ అనేది కొనసాగుతూ ఉండగానే మరోవైపు ఈడీ అధికారులు సైతం ఇందులో మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతో ఈసీఐఆర్ నమోదు చేసి ఈడీ అధికారులు సైతం విచారణ చేస్తూ ఉన్నారు. ఇక ఏసీబీ అధికారుల యొక్క విచారణ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అసలు ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఈ ఎఫ్యూఓతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల వ్యవహారంలో 55 కోట్ల రూపాయల ప్రజాధనం అనేది ఆ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ ప్రమేయం అనేది అంటే కొంతమంది వ్యక్తుల యొక్క ప్రమేయంతోనే ట్రాన్స్ఫర్ అయింది తప్ప ఇందులో పూర్తిగా అందరి యొక్క ప్రమేయం అనేది లేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కేసును నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఇందులో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి బయటకు వచ్చేంత వరకు కూడా ఇందులో నిందితులుగా చేర్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా విచారిస్తారు. ఇది కేవలం ఒకసారి విచారిస్తారా 2 సార్లు విచారిస్తారనేది కాకుండా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ అనేవి కూడా సంపాదించేంత వరకు, ఎందుకంటే A1, A2, A3లుగా చేర్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లను బేస్ చేసుకొని వారిని నిందితులుగా ప్రూవ్ చేసేంత వరకు ఏ సమాచారం అయితే రాబట్టాల్సినటువంటి అవసరం ఉంటుందో అమౌంట్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఒక ప్రైవేటు బ్యాంకు ద్వారా అమౌంట్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ అనేవి పూర్తిగా సంపాదించేంత వరకు ఈ ముగ్గురిని విచారించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.